క్రీస్తు మరణ పునరుద్ధానం అయిన తర్వాత సబ్బాతును మనం క్రైస్తవ సమాజము 180% కూడా ఆ నియమాన్ని పాటించకుండా యేసుక్రీస్తు శిలువ శ్రమ మరణ పునరుద్ధానం పొందిన తర్వాత ఆదివారమే ఆరాధన దినముగా అందరూ కూడా ఆచరించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లోకమంతా కూడా ఆదివారం అంటే ప్రభు యొక్క దినము అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం ప్రియులారా. కాబట్టి ఆదివారం అంటే ప్రభు దినం ఎందుకయింది, దీనికి కారణం ఏంటి, కథా కమిషన్ ఏంటి, ఆదివారం అవడానికి గల కారణం ఏంటి, నిర్ధారణ ఏంటి, రుజువు ఏంటి అని మనం చూడగలిగితే, ప్రశ్నించగలిగితే, ఆలోచన చేయగలిగితే అది ప్రభు యొక్క పునరుద్ధాన దినము. గమనించండి, ప్రభు యొక్క పునరుద్ధాన దినము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో పునరుద్ధానాన్ని గురించి, ప్రభు లేపబడ్డాన్ని గురించి మగ్దలేని మరియ ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఆయన పునరుద్ధానుడైనట్టుగా మనం చూస్తాం. రెండవదిగా పునరుద్ధానుడై ప్రభు మొట్టమొదటిగా శిష్యులను దర్శించిన దినం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. పునరుద్ధానుడైన తర్వాత ప్రభు మొదటిగా శిష్యులను దర్శించిన దినం ఈ ఆదివారం, ప్రభు దినం. మూడవదిగా అది అపోస్తులు రొట్టె విరిచిన దినం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం రొట్టె విరిచిన దినం. నాలుగవదిగా అపోస్తులు పరిశుద్ధులు వారు చందా వేసిన దినం, సంఘ పరిచర్యలు. 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ 16:2. ఐదవదిగా యోహాను భక్తుడు ఆత్మవశుడైనటువంటి దినం, ప్రభువు దినమందు అంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రికలో కూడా ఒక సందర్భంలో అంటాడు, ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా కూడుకొనుచు అని రాయబడి. కనుక ఇన్ని ఆధారాలు మనకున్నాయి. కాబట్టి ఆదివారం ఆరాధన దినం, ప్రార్థించే దినం, స్తుతించే దినం,